హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ రోజు పెద్దలకి బట్టలు పెట్టుకునేవారు మా సైడు ఈ కూరను తప్పనిసరిగా తయారు చేసుకుంటారు ఇంట్లో పళ్ళెంలో పెట్టుకోవడం కోసం. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ముందుగా మనకు ఎన్ని రకాల కూరగాయలు అవైలబుల్గా ఉంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను సొరకాయ, వంకాయ, గోరుచిక్కుడు, మొటింకాయ అంటారు కదా, అది తీసుకున్నాను. అలాగే చింతపండు, టమోటో, మామిడికాయ, పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఈ కూరగాయలన్నింటినీ వేసుకోవాలి. దీనిలో ఉన్న తేమ అంతా డ్రై అయిపోయేలాగా వేయించుకోవాలి. అలాగే బెండకాయ, బీరకాయ, ఇంకా ఏ కూరగాయలు ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కూరగాయలన్నింటినీ ఇలా గిన్నెలోనికి వేసుకొని ఇందులోని తేమ అంతా డ్రై అయిపోయేలాగా వేయించుకోవాలి ఫస్ట్. తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తేమ అంతా పోయేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఇందులో ఉన్న తేమంతా డ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని ఈ కూరగాయలను బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగితేనే ఈ పుల్లగూరకు రుచి వస్తుంది. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాలను కూడా ఇందులో వేసుకోవాలి. టమోటాను ముందే వేయకూడదు, కూరగాయలు వేగిన తర్వాత వేసుకోవాలి. అలాగే చింతపండు, మామిడికాయను కూడా వేసుకొని ఇవి కూడా మగ్గేలాగా వేయించుకోవాలి. ఈ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఉగాది రోజు ప్రత్యేకంగా చేసుకుంటారు ఈ కూరని. తర్వాత ఇందులో వాటర్ ఎక్కువ పోసుకోకుండా తగినంత పోసుకోవాలి. మనం పోసిన వాటర్ని వంపేయకూడదు. ఈ కూరగాయలు ఉడకడానికి కావలసిన తగినంత వాటర్ మాత్రమే పోసుకోవాలి, ఎక్కువ పోయకుండా. ఇలా కూరగాయలన్నింటినీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టి వీటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పప్పు గుత్తితో వీటిని మెత్తగా రుద్దేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ తగినంత పోసాను, అసలు వంపలేదు. వంపితే కూర రుచి పోతుంది. కరెక్ట్గా పోసుకోవాలి వాటరు. ఇలా రుబ్బేసిన తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిలు, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక ఎర్రగడ్డను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇవంతా బాగా వేయించుకోవాలి.
వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ పుల్లగూరలోకి ఈ తిరుగువాతను వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉగాది రోజు పెద్దలకు బట్టలు పెట్టుకునేవారు పళ్ళెంలో వేసుకోవడం కోసం ఈ పులగూరను తయారు చేస్తారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.